ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మ కొంచెం సౌండ్ ఈరోజు ప్రభు మనకి ఇచ్చినందుకు అదే వాటి దేవుడికి మనం కోట్ల కొద్ది వందనాలు చెల్లిస్తూ ప్రభు పేరట అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మరి 1 వీక్ కూడా ఉపవాస ప్రార్థనలు చేయాలని మనము దేవుడి పేరట తలంచినప్పుడు దేవుడు కార్యం చేసి ఈ మొదటి రోజు ఇచ్చినందుకు ఆ ప్రభుకే వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది ప్రేమ దేవుని బిడ్డలారా, మనము దేవుడి ఎక్కువగా తెలుసుకోవటానికి, దేవుని సన్నిధిలో మొరపెట్టుకునటానికి, ఆయన్ని ఆరాధించటానికి మనము ప్రభు దగ్గరికి వచ్చే వారంగా ఉండాలని దేవుడి వాక్యం తేటగా తెలియజేస్తుంది. మనం అంచె దినాల్లో ఉన్నాం, దేవుడు రాకడ దినాల్లో ఉన్నాం. కాబట్టి మనం సిద్ధపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సిద్ధపడాలి. ఈ లోకంలో వీటి కోసము సిద్ధపడద్దు, కానీ లోక సంబంధమైనవి ఎవరి కోసం సిద్ధపడాలమ్మా? దేవుని కోసం సిద్ధపడాలి. మనకున్న చింతలు, మనకున్న అవసరతలు, మన అక్కర్లు అన్నీ కూడా ప్రభు తీరుస్తాడు తప్పకుండా. ప్రభు అయితే ఏమన్నాడంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకు ఏం కావాలో అన్నీ కూడా నేను సమకూరుస్తాను అన్నాడు ప్రభు. కాబట్టి ఆ మాట విశ్వసించి మొదట ప్రభు దగ్గరికి రావాలి. ప్రభుని ఆరాధించి ఆయన అమూల్యమైన మాటలు మనం నేర్చుకున్నాక అప్పుడు మనకి సహాయము తప్పకుండా ప్రభు చేస్తాడు. దాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి అందరం కూడా ఆసక్తితో దేవుని మాటలు విందాము. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్నదే మనము ప్రభుని తెలుసుకున్న వాళ్ళం కాబట్టి, రక్షణ పొందుకున్నాం కాబట్టి కదా, దేవుని సన్నిధికి వస్తున్నాం కాబట్టి మనకు తెలుసు కదా ఎందుకు వచ్చాడు ప్రభు ఈ లోకానికి కదా, మనల్ని రక్షించటానికి. ఎక్కడి నుంచి రక్షించటానికి? లోకము నుంచి, పాపము నుంచి, చీకటి నుంచి, అపవాదిగాడి నుంచి మనల్ని రక్షించటానికి. మనం మరణించకుండా, ఆ నరకానికి పోకుండా మనల్ని రక్షించటానికి ఆయన మనల్ని అందరినీ ఏం చేస్తున్నాడు? పోగు చేసుకుని వచ్చి ఆయన సన్నిధిలో ఉంచుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనల్ని మరి ఆయన భద్రంగా ఉంచుకుని ఆయన మనల్ని ఎంతగానో మనకి బోధిస్తూ, మనల్ని రక్షిస్తూ కదా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉన్నాము అంటే దేవుని కాపుదల, భద్రత, రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి, సిద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఈ రోజున బ్రతికి ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ శ్రమ దినాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటానికి ఈ రోజు మనకి ఇచ్చాడు ప్రభు. హల్లెలూయా. ఈ రోజు మనకి ప్రభు ఈ శ్రమ దినాలు గుర్తు చేసుకుంటానికి ప్రభు మనకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి దేవుడు మన కోసము ఎంతగానో శ్రమలు పడుతున్నాడని మనకి తేటగా తెలుసు కదా. ఏం చేస్తున్నాడమ్మా మన గురించి యేసయ్య? ఇది శ్రమ దినాలు కదా, ఏం చేస్తున్నాడు యేసయ్య? ఏం చేస్తాకు వచ్చాడు? అర్థమా? ఏం చేస్తాకు వచ్చాడు? తెలుసుకోవాలి అర్థమా. తెలుసుకుంటేనే మనము ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి ఆయనతో నడవగలుగుతాం. తెలుసుకోవాలి ఎందుకు వచ్చాడు అంటే, మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము ఆయన ఏం చేస్తాకు వచ్చాడు? పాపములు భరించటానికి వచ్చాడు, ఆ శిక్షను అనుభవించడానికి వచ్చాడు. ఎంతగానో ఆయనని అవమానించారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టారు, ముఖం మీద ఉమ్ము వేశారు, పిడిగుద్దులు గుద్దారు, హేళన చేశారు. ఇన్ని అవమానాలు భరించడానికి కారణం ఎవరు అంటే ఆయన సృష్టించుకున్న మనము, ఆయన ప్రేమించిన మనము. ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన మనం చేసిన పాపానికి ఏం చేశాడంటే ఆయన శ్రమలు అనుభవించాడు. పాపంలోకి
ఆయన వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే ఈ పాపం నుంచి మనం తప్పించబడాలని, మనం రక్షణను కాపాడుకుంటూ ఆ రాజ్యం కోసం సిద్ధపడాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మారకుండా ఇంకా కూడా అలాగే ఉంటే మన జీవితాలు ప్రభు ఇన్ని శ్రమలు పడినా ప్రయోజనము ఏమన్నా ఉండదండి. ఆయన సంతోషిస్తాడా మనల్ని బట్టి? సంతోషిస్తాడా? ఆనందిస్తాడా? లేదు. కాబట్టి మన జీవితాలు మార్చుకోవాలి. మార్చుకున్న మరి ఈరోజు భక్తుడిని మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో ఎలా మార్పు చెంది, ఎలాగ దేవుని కోసం ఆయన వాడబడుతున్నాడు అన్నది మరి పాపంలో ఉన్న సౌలుని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. జాగ్రత్తగా కూడా ఇక్కడ దేవుడు మనకి నేర్పించేది ఏంటి అంటే, నిన్ను తప్పించాను, నిన్ను రక్షించాను, నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఇంకా నీ జీవితం మారలేదా, ఇంకా నీ పాత జీవితంలోనే రోత జీవితంలోనే ఉన్నావా అని ప్రభు అడుగుతున్నాడు. పాపంలో ఉండి మార్చబడ్డ అనేక భక్తులు ఉన్నారు, చాలామంది. అటువంటి వారిని మనం ఈ రోజున జ్ఞాపం చేసుకుని మన జీవితాలు కూడా మార్చుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న ప్రభు మనతో మాట్లాడినట్టు ఎక్కడికి తీసుకెళ్తాడంట? ఆకాశ మేఘాల మీద ఆయన తీసుకువెళ్తానంటున్నాడు. అది పొందుకోవాలి అంటే వ్యర్థమైన లోకం, ఇది వ్యర్థమైన లోకము విడిచిపెట్టు, కోరికలు విడిచిపెట్టు, ఆలోచనలు విడిచిపెట్టు. ప్రభుని ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో మనం ఆరాధించే వారంగా ఉండాలి. చూడండి, అపోస్తలుల కార్యము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 14వ వచనం చదవండి. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును అనీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న మందా భయపడొద్దని చెప్పావు కదా ప్రభా. అయ్యా నాయన, ఇక్కడ 7గురుగా కూర్చున్నాం. ఇది నాయన మీ స్తోత్రములు ప్రభా. నాయన ఇది మీ సంఖ్య ఉంది ప్రభా. 7 అన్నది మీ సంఖ్య ఉంది ప్రభా. నాయన మీ స్తోత్రం నాయన, మీకు వందనాలు ప్రభా. నాయన ఇంకా రావాల్సిన బిడ్డల్ని మీ చిత్తమైతే ప్రభా మరొక దినం వాళ్ళకి దయచేసి నడిపించి అనేకులుగా మేము నాయన ఆరాధించుటకు ప్రభా, ధ్యానించుటకు కృప దయచేయండి. ఇప్పుడు మాతో ఉండండి ప్రభా, మా మధ్యన మీరు ఉండండి ప్రభా. యేసయ్యా మీ స్తోత్రములు ప్రభా. అయ్యా నాలో ఉండి నాతో ఉండి ప్రభా, మీరే మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటండి? మన పితరుల దేవుడు. హల్లెలూయా. మన పితరుల దేవుడు. దయచేసి ఇప్పుడు రాయొద్దు ఇప్పుడు, తర్వాత రాసుకోండి. మన పితరుల దేవుడు, మన పితరులైన దేవుని చిత్తమును తెలుసుకున్నటకు. హల్లెలూయా. మన పితరులైన దేవుని చిత్తమును తెలుసుకున్నటకు ఆ నీతిమంతుని చూచుకుంటే ఏంటంట? పితరుల దేవుణ్ణి తెలుసుకున్నటకు, ఆ నీతిమంతుని చూచుటకు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే, అసలు మన పితరులు ఎవరు, మన పితరులు దేవుడు ఎవరు, ఆయనను తెలుసుకుంటాకి, ఆ నీతిమంతుని చూచుటకు. హల్లెలూయా. అందుకు మనము ప్రభు సన్నిధికి రావలసిన వాళ్ళము, ధ్యానించవలసిన వాళ్ళము, తెలుసుకోవలసిన వాళ్ళమని దేవుడు ఇక్కడ, ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. మన పితరుల దేవుడు ఎవరు? పితరుల దేవుడు ఎవరండి? యెహోవా దేవుడు.
తర్వాత నీతిమంతుడు ఎవరు? హల్లెలూయా కదా. నీతిమంతుడు ఎవరంట? పితరుల దేవుడు యెహోవా తండ్రి. నీతిమంతుడు ఎవరండి? యేసయ్య. ఆ పితరుల దేవుడి గురించి తెలుసుకోవాలి, ఈ నీతిమంతుడినే చూడాలి. చూచుటకు అన్నాడా? చూడమన్నాడా? నీతిమంతుడిని ఏం చేయాలి? చూచుటకు. నీతిమంతుడిని చూచుటకు మనము ప్రభు సన్నిధికి రావాలి, ప్రభుని చూడాలి. ఎలా చూడాలి ప్రభుని చెప్పండి? ప్రభుని ఎలా చూడాలి? మనం ఈ నేత్రములతో ప్రభుని చూస్తామా? ఈ కళ్ళతో ప్రభుని చూస్తామా? చూడమండి. ఈ కళ్ళు లోకమును చూసే కళ్ళు ఇవి కదా. ఈ కళ్ళతోటే అమ్మమ్మ ఏం చేసింది? పండును చూసింది, దానికి బానిస అయిపోయింది, ఆ పండు తిని పాపం చేసింది. కాబట్టి ఈ కళ్ళు మనం ఏం చేస్తాం? లోకాన్ని చూస్తున్నాం, పాపాన్ని చూస్తున్నాం, కానీ ప్రభువుని మాత్రము చూడలేము. అయితే మనకి ఏ కళ్ళు కావాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభు సన్నిధికి వచ్చి హృదయాన్ని, కళ్ళని, నోటిని, మనస్సుని, ఆలోచనలు అన్నీ కూడా ఆయన రక్తముతో కడుక్కొని మనం ఏమడగాలో తెలుసా? అయ్యా నాకు మనోనేత్రం తెరవండి. హల్లెలూయా. మనోనేత్రము తెరవండి. మనోనేత్రం అంటే మరొక నేత్రము. హల్లెలూయా. అది తెరవండి ప్రభు. ఈ కళ్ళు కాదు ప్రభువుని చూసేది, మనోనేత్రము తెరవండి. ఆ నేత్రములతో మిమ్మల్ని చూసే భాగ్యము నాకు దయచేయండి అని మనం అడిగే వారంగా ఉండాలి. ప్రియమైన దేవుడు, ఆ నేత్రములు తెరవబడాలి అంటే, మనం ఆయనని చూడాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, అదే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం దగ్గరికి వెళ్ళాలి. నేత్రములు ఎలా తెరవబడతాయి? ఎలా తెరవబడతాయి అది అక్కడే పేజీ అక్కడే పెట్టుకోండి. మళ్ళీ 9కి రండి. తొమ్మిదవ అధ్యాయం 17వ వచనం చదువు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువుని యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈయనకు కళ్ళకి పొరలు కమ్మిని. ఎవరికంటే? సౌలుకి పొరలు కమ్మి ఆయన మరి లోకంలో విశ్వాసులు, క్రైస్తవులు అన్న వాళ్ళు ఎంతగానో ఆయన ఏం చేశాడు? చాలా హింసించాడు, చాలా బాధ పెట్టాడు. స్త్రీలను చూడకుండా వాళ్ళ వస్త్రములు కూడా పీకి వాళ్ళని ఎంతగానో బాధ పెట్టి చాలా భయంకరమైన పాపంలో అతను మరి ఉన్నాడు అన్నది మనము ఎన్నోసార్లు మన వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ఇక్కడ ఎప్పుడైతే ఆయన మరి ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు ఎక్కడ మాట్లాడాడు? ప్రభు ఎక్కడ మాట్లాడాడండి? ఎక్కడికి వెళ్తున్నాడు అప్పుడు ఆయన? దమాస్కో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? పత్రాలు తీసుకుని వాళ్ళని ఇంకా కూడా బంధించాలి, క్రైస్తవులు అన్నవాడు వాళ్ళని, క్రీస్తుని ఎరిగిన వాళ్ళని ఇంకా శ్రమలు పెట్టాలి అని వెళ్తూ ఉన్నాడు. దమాస్కోలో ప్రభు ఏం చేశాడు? అతన్ని కింద బాణ వేసి చీకటి కమ్మించాడు. ప్రభు కళ్ళు పోయేలాగా చేశాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు విన్నాడు స్వరము. ఎవరు? సౌలు కదండి. సౌలు ఎప్పుడైతే ప్రభు స్వరం విన్నాడు, ఏమన్నాడు ప్రభు? సౌలుతో ఏమన్నాడు? సౌలా, సౌలా, ఎందుకు నన్ను
హింసిస్తున్నావు? పైన మాట ఉంది, మనకు బాగా తెలుసు కదా. ఎందుకు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. అంటే ప్రభుని ఎలా హింసిస్తున్నాం మనం అందరం, ఎలాగ ప్రభుని గాయపరుస్తున్నాము అంటే, ఆ పరిశుద్ధుడిని, మనకి రక్తం ఇచ్చి రక్షణ ఇచ్చిన ఆ పరిశుద్ధుని, నీతిమంతుని మళ్ళీ మనం పాపం చేసి లోకంలో జీవిస్తూ లోక ఆశలు కోరికలకు వెళ్తూ ప్రభుకి దూరంగా ఉండి ఆయనని ఏం చేస్తున్నాం? హింసిస్తున్నాం. ప్రభు ఏమన్నాడు? నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. నేనెందుకు నిన్ను హింసిస్తున్నానయ్యా అన్నాడు. లోకంలో ఉన్న భక్తుల్ని హింసిస్తున్నావు, పరిశుద్ధుల్ని హింసిస్తున్నావు కదా, క్రైస్తవులు అన్నబడే వాళ్ళనే హింసిస్తున్నావు. మరి ముఖ్యంగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని నువ్వు హింసిస్తున్నావని మరి అక్కడ చెప్పినప్పుడు ఆ మాట విన్న సౌలు ఏం చేశాడండి? వెంటనే అతను ఏం చెందాడో తెలుసా? మారు మనసు పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆయన స్వరము విన్న వెంటనే అతనికి పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు కలిగింది. వెంటనే మళ్ళీ కూడా ఆ దమస్కులోకి వచ్చి ఒక ఇంటిలో అతను ఉండి ఏం చేశాడంటే, ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన స్వరం విన్నాడో ఆయన హృదయము నలగొట్టబడ్డది, విరగొట్టబడ్డది, పశ్చాత్తాపడ్డాడు. కన్నీళ్లతో గదిలోకి వెళ్ళి 3 రోజులు అన్నపానములు లేకుండా, ఏమి లేకుండానండి, అన్నపానములు తీసుకోకుండా ఆయన దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? ప్రార్థన కంటే ముందు పాపాలు ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన పాపాలు ఒప్పుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఊహ తెలిసిన కానించి మేమైతే పాపములు చేసి పాపిగా ఉన్నాడో ఆ పాపములన్నీ ఒప్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పాపములన్నీ ఒప్పిస్తున్నాడండి. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభుని అంగీకరిస్తే, ప్రభు అందు విశ్వాసం ఉంచితే, ఆయన నన్ను రక్షించడానికి వచ్చాడు అని నువ్వు తలస్తే ఏం చేయాలి? మనం ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడాలి, కన్నీళ్లు విడవాలి. మనలో ఉన్న ప్రతి అపరాధములు, పాపములు, దోషములు మొదట ఏం చేయాలి? కన్నీళ్లతో ప్రభు పాదాలు కడగాలి. హల్లెలూయా. కన్నీళ్లతో మొదట మనము పాపాలు కడగాలి, శుద్ధి చేసుకోవాలి. శుద్ధీకరణ మొదట చాలా చాలా అవసరమైంది. ఏంటి అంటే, నెత్తి నుంచి కాలు వరకు మనకు కావాల్సింది ఏంటి? శుద్ధీకరణ. ఏమ్మా, మన ఆలోచనలు, పాపపు ఆలోచనలు రావట్లేదంటారా? తలంపులు రావట్లేదంటారా? కళ్ళతో పాపం చూడట్లేదంటారా? లోకంలో చూస్తున్నామా లేదా? నోటితో పాపపు మాటలు మాట్లాడుతున్నాం, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాం, దేవుడికి ఇష్టం లేనివి మాట్లాడుతున్నాం. అంటే మన దేహంలో అంతా కూడా ఏముంది? పాపం ఉంది. దాన్ని ఏం చేయాలి? ముందు కడుక్కోవాలి. మొదట మెట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా, శుద్ధీకరణ అవసరము. మనకేం అవసరమమ్మా? శుద్ధీకరణ అవసరము. ఎక్కడికి రావాలి మనం శుద్ధీకరించుకుంటాకి? దేవుని సన్నిధికి రావాలి. మన ఆలోచనలన్నీ బయట వదిలేసేయాలి. మన మనసులో ఉన్నవన్నీ కూడా వదిలేసి విశ్వాసముతో, నిరీక్షణతో, భయముతో, భక్తితో వచ్చి శుద్ధీకరణ. ఇక్కడ సౌలు చేస్తున్న పని ఏంటంటే, ఏం చేస్తున్నాడంటే, మొదట ఆయన శుద్ధీకరింపబడుతున్నాడు. ఆయన కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగుతున్నాడు. ఏం చేస్తున్నాడంటే, పాపాత్మురాలు ఏం చేసిందండి? ఆమె రావటం పాదాలు కడిగిందా? లేకపోతే ప్రార్థన చేసిందా? పాదాలు కడిగింది. మొదటి మెట్టు మనకి అది. ఆమె
హృదయంలోంచి పాపములు మౌనంగా ఒప్పుకుంటూ ఆమె ఏం చేస్తుంది? ఆయన పాదాలు కడుగుతూ ఉంది. అంటే ఎప్పుడైతే ఆమె ఒప్పుకుంటూ ఉందో, ఆమె కన్నీళ్లు కారుస్తూ ఉందో, పాదాల మీద కన్నీళ్లు పడుతున్నాయో, ఒక్కొక్క పాపం ఏమైపోతుందంట? కన్నీళ్ళు రూపంలో ఆ పాపములన్నీ కూడా ప్రభు పాదాల దగ్గరికి చేరుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి చేరాలి మన పాపములు? ఎక్కడికి చేరాలమ్మా? ప్రభు పాదాల దగ్గరికి చేరాలి. అది ఎక్కడ సాధ్యం అంటే ఇక్కడే సాధ్యం అవుతుంది. మళ్ళీ మనం మరణించాక సాధ్యం కాదు. ఆ లోకముకి వెళ్ళాక నేను ఇప్పుడు ఒప్పుకుంటాను, నేను ఇప్పుడు కడుక్కుంటాను నీ రక్తంలో అంటే వీలు కాదు. ఇక్కడే ఎప్పుడైతే ఈయన ఆ 3 రోజులు కూడా ఆ గదిలోనే పశ్చాత్తాపడుతూ పాపాలన్నీ కడిగేసుకుని హృదయాన్ని ఏం చేసేసుకున్నాడంట? శుద్ధి చేసేసుకున్నాడు, పరిశుద్ధపరిచేసుకున్నాడు కదా. ఇక హృదయంలో ఆయనకి ఏం లేదు? పాపం లేదు, తలంపుల్లో లేదు, చూపుల్లో లేదు, క్రియల్లో లేదు, మాటల్లో కూడా లేకుండా కడిగేసుకున్నాడు. ప్రేమల దేవుడు ఈయన కడిగేసుకున్నాడు, శుద్ధీకరణ అయ్యాడు అన్నది ఎవరికి తెలుసు? ప్రభుకి ధారాళంగా తెలుసండి. దేవునికి మహిమ కలుగునుగా కదా. మన హృదయంలో ఇప్పుడు ఏ పాపం ఉందో కదా, ఏ చీకటి పని చేస్తుందో ప్రభుకి ధారాళంగా